ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యంతో మిర్చి రైతులకు భారీ ఊరట దక్కనుంది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో మిర్చి ధరలపై సమీక్ష నిర్వహించారు. ఇక మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో 25% ఉన్న సీలింగ్ను ఎత్తివేసేందుకు 70% మేర కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. మిర్చి ఉత్పత్తి వ్యయం మార్కెట్ ధరకు మధ్య తేడాను సరిదిద్దేందుకు కేంద్రం అంగీకరించింది. మార్కెట్ ధర ఉత్పత్తి వ్యయం మధ్య తేడాను కేంద్రమే భరించనుంది. ఆంధ్రప్రదేశ్ మిర్చి అంతర్జాతీయ మార్కెట్ ఎగుమతులపైన కేంద్రం హామీ ఇచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ శివ, ఏపీలో రైతులకు మాత్రం భారీ ఊరటే కలుగుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మిర్చి ఆరుకాలం పండించిన పంటకు ఏదైతే ధర కల్పించలేదు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన గురవుతున్నారు. ఈ సమయంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా సంప్రదింపులు చేసి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకైతే మాత్రం చర్యలు చేపట్టారు. ఇప్పటికే 2 రోజుల్లో ఢిల్లీ పర్యటన ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో కూడా భేటీ అయ్యి కేంద్రం రాష్ట్రంలో ఉన్నటువంటి మిర్చి పంటపై కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కూడా విజ్ఞప్తి చేశారు. దీంతో కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా రాష్ట్ర రంగంలో దిగి ఏదైతే మిర్చి ఉందో దాన్ని కొనుగోలు చేసేందుకైతే మాత్రం అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేపట్టారు. దీంతో కూడా చూసుకుంటే మాత్రం మార్కెట్ ఇంటర్వెన్షిప్ స్కీమ్ కింద కూడా ఈ అధిక తక్కువ శాతంతో ఉన్నటువంటి తేమ శాతాన్ని తీసేసి కూడా ఆ మిర్చిని పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకైతే మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. దీంతో కూడా ఇటు రైతులకైతే మాత్రం ఒక గిట్టుబాటు ధర కల్పించేది మాత్రం కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుందని చెప్పేది అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు. దీన్ని చూసుకుంటే మాత్రం మనం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా చూసుకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ తో కూడా భేటీ అయ్యారు. దీంతో కూడా ఇప్పటికే ఇటు శుక్రవారం నేడైతే మాత్రం అటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు అదేవిధంగా కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుండి వ్యవసాయ శాఖ అధికారులతో కూడా ఇప్పటికే ఢిల్లీలో అయితే మాత్రం ఒక భేటీ అయ్యారు. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రైతులు ఎన్ని వేల ఎకరాలు పండిస్తున్నారు, దానికి సంబంధించి ఎన్ని వేల క్వింటాలు అందుబాటులో ఉంటాయి, వీటన్నిటికీ ఎంత ధర కేటాయిస్తే రైతులకి లబ్ధి చేకూరే అవకాశం ఉందనేది ఆ అంశాలపై కూడా ఇప్పటికే కేంద్ర మంత్రులతో పాటు వచ్చు కేంద్ర అధికారులతో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అయితే మాత్రం భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు కూడా వాళ్ళ ముందు అయితే ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో కూడా రేపటి నుంచే ఈ ప్రక్రియ కూడా ప్రారంభించి రైతుల వద్ద నుంచి కూడా గిట్టుబాటు ధరకి కానివచ్చు, అదేవిధంగా తెల్ల తామర కానివచ్చు, అదేవిధంగా నల్లి సోకినటువంటి ఆ మిర్చి కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నా ఉన్నటువంటి కాయలను కూడా కొనుగోలు చేసేందుకైతే మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వంతో కూడా అధికారులు అయితే మాత్రం ముందస్తుకు పోనున్నారు. దీంతో కూడా ఇటు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే మాత్రం పెద్ద ఎత్తున లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్లయితే మాత్రం మనకు తెలుస్తుంది. దీంతో కూడా రానున్న రోజుల్లో ఎవరైతే ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోకుండా ఉండేందుకు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం అయితే చర్యలు చేపట్టింది. దీంతో కూడా ముఖ్యంగా ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఢిల్లీలో అయితే మాత్రం ప్రతిపాదనలు అయితే మాత్రం అటు కేంద్ర మంత్రులు కూడా చూపించారు. దీంతో అయితే మాత్రం అటు కేంద్ర మంత్రులు ఉన్నటువంటి అధికారులు కూడా దీనికి ఓకే చెప్పడంతో అయితే మాత్రం ఈ ముందుకు సాగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. సందీప్, అయితే రీసెంట్ గానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళడం, అక్కడ చేసినటువంటి నిరసన అందరికీ తెలిసిందే కదా. ఏంటి ప్రస్తుతం దీనికి సంబంధించి వైసీపీ ఏమైనా రెస్పాండ్ అయిందా? రైట్, దీనిపై చూసినట్లయితే మాత్రం ప్రతిపక్ష పాత్ర ఉన్నటువంటి అధినేత మిర్చి రైతుల గురించి స్పందించే వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చురక లేదా రైతుల బాధలు అంటించుకునేవారు లేరని చెప్పేది మాత్రం అయితే వైసీపీ కూడా ప్రతికూలకంగానే ప్రతి ఒక్క నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టే కార్యక్రమం చేపట్టారు. కానీ అయినప్పటికీ కూడా ఇటే దానికి ధీటుగానే టీడీపీ ఎమ్మెల్యేలు కానివచ్చు, కూటమి ఎమ్మెల్యేలు కూడా ప్రతిస్పందన కూడా అందించే కార్యక్రమం చేపట్టారు. గత నెల రోజుల క్రితమే పంటకు సంబంధించినటువంటి అన్ని విధాలు కూడా అధికారుల ఆదేశాలు జారీ చేశాము, దీని ప్రక్రియ కూడా ముందుగానే సాగిస్తున్నామని చెప్పేసి అయితే మాత్రం ఇటేపు కూటమి అధికారులు కూడా ఇటేపు వైసీపీ ఏదైతే విమర్శలు చేస్తుందో దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం కూడా చేపట్టారు. కానీ మనకు కొన్ని రోజుల క్రితమే చూసినట్లయితే మాత్రం ఆ రాష్ట్ర సీఎం కి కూడా అధికారులు ఒక నివేదికను అయితే అందించే ప్రయత్నం చేశారు. దాంట్లో కూడా కొన్ని తప్పిదాలు వెలువైనట్లు కూడా మనం ప్రముఖంగా బయటకు వెళ్లి వచ్చాయి. దీంట్లో చూసినట్లయితే మాత్రం కనీసం రైతుకి గిట్టుబాటు ధరలు ఎంత
పెట్టుబడి పెడుతున్నారు, రైతుకి ఎంత గిట్టుబాటు ధర ఇస్తే దానికి రైతుకి ఏ విధంగా లాభం చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేపట్టాలని చెప్పేసి గ్రామ లెవెల్ ఉన్నటువంటి ఇప్పుడు మనం చూసినట్లయితే మాత్రం రైతు సేవా కేంద్రాల ద్వారా కానివచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా ఈ నివేదన అయితే మాత్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. దానిపై కూడా ఒక 2 రోజులు కూడా మంత్రివర్గ భేటీతో కూడా ఈ చర్చలు అయితే జరిగాయి. దాంట్లో కూడా అధికారులు అయితే మాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని నివేదికలు అందించారు. అయినప్పటికీ కూడా ఇటు ప్రతిపక్షం అయితే మాత్రం ప్రతిపక్షంగా కేవలం ప్రభుత్వాన్ని విమర్శ చేసేందుకే ఈ చేస్తున్నాయి తప్ప ప్రభుత్వం అయితే మాత్రం కూడా ఎక్కడ కూడా రైతులకి అన్యాయం చేయకుండా ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నాం అని చెప్పేసి అయితే మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తూనే ఉందని కూడా చెప్తున్నారు. దీంతో కూడా ఏదైతే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు ఎక్కడా కూడా ఆ సందు లేకుండా కూడా రైతులు ఆదుకునేందుకైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది చెప్పేసి మాత్రం ఇటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఒక ప్రకటన కూడా చేసినట్టు సందర్భాలు కూడా దీంతో కూడా ఎక్కడ కూడా ప్రతిపక్షం చేసే విమర్శలకు కూడా తావు లేకుండా చేసే అవన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి అయితే మాత్రం కూటమి నేతలు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా ఏపీలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. సందీప్. ఓకే, థ్యాంక్ యూ.